Well, hello everyone. Welcome to our channel, Learnings Pro by Reshma. రీసెంట్‌గా 2 డేస్ ఎగో మనకి వరల్డ్ పాపులేషన్ డే అనేది జరిగిందండి. దట్ ఈస్ ఆన్ జూలై 11th. దాని గురించి దాని బ్యాక్‌డ్రాప్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, వరల్డ్ పాపులేషన్ డే వచ్చేసి దీన్ని ఎవరు డిసైడ్ చేశారు అనంటే యూఎన్ఎఫ్‌పిఏ ఇన్ అసోసియేషన్ విత్ యూఎన్‌డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు కలిసి దీన్ని 1987లో గ్లోబల్ లెవెల్‌లో పాపులేషన్ అన్నది 5 బిలియన్ అయ్యింది. ఆ 5 బిలియన్ అయిన కారణం వలన దాని తర్వాత 1989లో దాన్ని ప్రపోజ్ చేశారు. 1990 నుంచి దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అనంటే దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1990 జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. దీని థీమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటి అనంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ అ ఫెయిర్ అండ్ హోప్‌ఫుల్ వరల్డ్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ 2025 ఇయర్. అయితే దీని గురించి రీసెంట్‌గా మనం చాలా రిపోర్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. టోటల్ ఫర్టిలిటీ రేట్ మన భారతదేశపు యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇదివరకు 2.1 ఉండేది. ఇప్పుడు 1.9కి వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా మనం చూసాం. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2025లో మన భారతదేశం 99th పొజిషన్‌లో ఉంది. అది కూడా మనం డిస్కస్ చేసాం. దాంతో పాటు డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 దాంట్లో మన భారతదేశపు యొక్క స్థానం వచ్చేసి 131 ఔట్ ఆఫ్ 148 ప్లేసెస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. దీనితో పాటు ఫాదర్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే అని ఎవరికి పేరు అంటే డాక్టర్ కేసీ జకారియా. డాక్టర్ కేసీ జకారియా ఈజ్ కన్సిడర్డ్ అస్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే. ఎందుకంటే వరల్డ్ పాపులేషన్ డేని మొట్టమొదట ప్రపోజ్ చేసింది ఈయనే కాబట్టి హీ ఈజ్ కన్సిడర్డ్ అస్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అని ఎవరికి పేరు అనంటే హెన్రీ వాల్టర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. సెన్సెస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు. మొట్టమొదటి సెన్సెస్‌ని 1872వ సంవత్సరంలో కండక్ట్ చేశారు. అది నాన్ సింక్రొనైజ్డ్ సెన్సెస్. ఎవరు లార్డ్ మయో గారి టైం పీరియడ్‌లో మొట్టమొదటి సెన్సెస్‌ని కండక్ట్ చేశారు. ఫస్ట్ అఫీషియల్ సెన్సెస్‌ని ఎప్పుడు కండక్ట్ చేశారు అనంటే ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ ది ఇయర్ 1881. లార్డ్ రిప్పన్ గారు ఉన్నప్పుడు దానిని కండక్ట్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 2011 సెన్సెస్ లాస్ట్ సెన్సెస్ వచ్చేసి 15th సెన్సెస్‌గా పరిగణిస్తాం. అలా కాకుండా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి 1951 ఆ సెన్సెస్‌ని మొట్టమొదటి సెన్సెస్‌గా మనం భావించినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ 2011 సెన్సెస్ వచ్చేసి 7వ సెన్సెస్. నెక్స్ట్ మనకి సెన్సెస్ అనేది 2021లో జరగాలి. కానీ డిజిటల్ సెన్సెస్ చేస్తామని చెప్పేసి దాన్ని కండక్ట్ చేయలేదు. 2026లో మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్ దాంతో పాటు కాస్ట్ ఎన్యూమరేషన్‌ని కూడా కండక్ట్ చేయనున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సెన్సెస్ అన్నది యూనియన్ లిస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థాంక్ యూ.